క్యాచ్. నేను పట్టుకున్నాను. అది మర్యాదగా నా దగ్గర ఇచ్చేయండి. ఇచ్చేస్తాం, ఇదిగో తీసుకో. మర్యాదగా నా దగ్గర ఇచ్చేస్తాయి. నేను ఎత్తుగా లేనని ఒకే కారణంతో నన్ను ఇలా ఎంత చేస్తున్నారా? అలాగే పెట్టుకోవచ్చు. తమ్ముడు ఇంటికి వెళ్దాం. సరే మేము వెళ్ళొస్తాం. ఇది నువ్వే ఉంచుకో. మీకు ఎంత ధైర్యం? ఈసారి వాళ్ళు చాలా ఓవర్గా చేస్తున్నారు, కానీ ఏదైనా ఒక రోజు వాళ్ళు తప్పకుండా ఇరుకుంటారు. ఇదంతా నా తలరాత. ట్రైనింగా నా దగ్గర దొరికిపోయారా ఎలుకమంటలారా? మా ఇద్దరు హైట్కి నేను రాకపోయినా కూడా నేను ఎగురొచ్చి మిమ్మల్ని తన్నుతాను రా. తమ్ముడు మనం ఇంకొక సైడ్కి వెళ్దాం. ఓకే అన్నయ్య. నేను ఆలోచించేది ఏంటంటే నేను ఎక్కడ హాయ్ హాయ్ కామెడీ వచ్చేసింది. ఈ రోజు చూడ్డానికి కూడా కామెడీగా ఉన్నావు. ఎప్పుడులాగా ఎగతాళి చేయాల్సిందే. నొప్పిగా ఉంది. నా పేరు హంటర్ విక్రా. బ్రయర్ బ్రాంబల్, నువ్వు దిగులు పడకో. రే అన్నయ్య, నన్ను కాపాడురా. నువ్వు దొరికిపోయావా? నీ పని అయిపోయింది. నన్నే కొట్టేశావా? ఇదిగోరా తీసుకో. నువ్వు నా కోపాన్ని రెచ్చగొట్టావు. వీడింత స్ట్రాంగ్ గా ఎలా అయ్యాడో తెలియట్లేదే. హే హంటర్ వేగ్. సూపర్, ట్రైనింగ్ తీసుకునిదే మంచిదైంది. అదరు కొట్టేశాను. ఏంటి? నేను ఇప్పుడు బయలుదేరతాను. నా ఒళ్ళుని బాగొచ్చేసి నేను ప్లాన్ చేయాలి. ఒరే బ్రాయర్, ఈసారి నువ్వు నా దగ్గర బాగా దొరికిపోయావు. పరిగెత్తుకో రే పెరికోడా. ఇప్పుడు నువ్వు చాలా అందంగా ఉన్నావు. సరే జూకి వెళ్తావా బ్రాంబల్? నువ్వు కావాలంటే అక్కడికి వెళ్ళు, బాగుంటుంది. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చినా సరే నిన్ను కాపాడడానికి ఎవరు రారు.
వాడు బ్రాహ్మల్ని ఎగతాలు చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? హలో, చాలా ఫేమస్ అయిన హంటర్ లాగర్ విక్కడే మాట్లాడుతున్నాను. అవునవును, కరెక్టేనండి. అవునండి, ఈ రోజు ఒక ఎలుక బంటిని అమ్మడానికి ఫోన్ చేశాను. అవునవును, అదే నేను మీకు మంచి రేటుకి ఇస్తాను. అవునవును, చాలా బాగుంటుంది. అవును, రేపు నాకు ఓకేనా? బాయ్ బాయ్. ఏంటి వీడు బ్రాహ్మల్ని అమ్మబోతున్నాడా? ఇది అసలు ఏం బాగోలేదే. త్వరగా వాడిని బయటికి తీసుకురావాలి. ఇది ఏంటి? ఓ, అర్థమైంది. దీంతోనే వాడు స్ట్రాంగ్ అయి ఉంటాడని అనుకుంటున్నాను. అవును, ఈ బుక్ లో ఉండే లెసన్స్ చదువు ఉంటాడు. ఐడియా దొరికేసింది. మార్నింగ్ ఎక్సర్సైజ్ కైనా సమయం ఇదే. ముందు కన్నా ఇందులో బాగా నించుంటున్నాం కదా. ఏంటి ఇది? సరే లాగర్ బేకి ఇంకొకటి చేసుకుందాం. మర్యాదగా వెళ్ళిపో. ఈ రోజు పొద్దున నేను ఎవరి ముఖం చూసాను? నాకు మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది? హాయ్, గుడ్ మార్నింగ్. నాతో పెట్టుకోవద్దని నీకు ముందే చెప్పాను. అనుకున్నాను నువ్వే ఉంటావని. నా మీద నువ్వు అసూయ పడుతున్నావు. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. హీరో సొంత ముందు దెబ్బలు తీసుకుని ఆ తర్వాత కొడతారు. అదలాగా నేను కొట్టబోతున్నా. చాలా పిరికివాడ్లా ఉన్నావు. ఇది మార్చేశాను, నీకు తెలియదా? ఎరా, నీకు ఎంత ధైర్యం? అలాగా? నీకు అవసరమే. బాయ్ తమ్ముడు. రే బ్రాంబల్, బ్రాంబల్, నువ్వు తింటున్నావా? అవును, లాగర్ వెక్కి అంతా ఇచ్చాడు. ఎలుక బండి బాగా తిని వెయిట్ అయితే బాగా సేల్ అవుతుందట. నీకు కాస్త కావాలా అన్నయ్యా? రా, మనం వెళ్దాం. అన్నయ్య, నిజంగానే హంటర్ విక్ ని కొట్టేసావా? అవును, నువ్వు నమ్మలేకపోతున్నావా? సర్ప్రైజ్! నేను ఇప్పుడు గెలవబోతున్నాను. నా ట్రక్ కు వెళ్ళి ఆన్ చేసుకొని రావడానికి చాలా టైం పట్టింది అంతే. మీరు దీన్ని ట్రై చేస్తారా? ఆగండి రా, దీన్ని కాస్త ట్రై చేసి చూడండి. తమ్ముడు, నీ దగ్గర నేను ముందే చెప్పాను కదా, నా దగ్గర మీరు ఏ గొడవ పెట్టుకోవద్దని. ఇది ఎవరు? ఇది నీ టర్న్ తమ్ముడు. రెడీయేనా? నేను ఇప్పుడు హీరో అవుతున్నాననే విషయాన్ని మర్చిపోయావా బ్రాయర్? నా చెయ్యి వదలో. సరే, ఇది వద్దన్నావు కదా, అయితే నాతో కుంపు చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? వద్దు వద్దు. అన్నయ్య, వాడికి ఏం కాదు కదా? వీడికంతా ఏం కాదు, వీడు బాగైపోతాడు. సరే రా, వెళ్దాం, సమయమైంది. కాపాడంటే మిమ్మల్ని నేను ఎలాగైనా పట్టుకుంటాను రా, పట్టుకుంటాను.